Students, in this video I am going to talk about the center of gravity. Center of gravity is a new word for you. ఈ center of gravity అనేది ఒక కొత్త వర్డ్ మీకు. సో వాట్ ఈస్ దిస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. సి, ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక స్టిక్ తీసుకున్నాం అనుకోండి. ఈ స్టిక్ని మీరు ఒక ఫింగర్ తోటి హ్యాండిల్ చేయగలుగుతారా? ఒకే ఒక వేలుతోటి హ్యాండిల్ చేయగలుగుతారా అంటే కొంతమంది హ్యాండిల్ చేయగలుగుతారు. ఎలా? ఒక పాయింట్ మధ్యలో, పాయింట్ మీద మధ్యలో ఉండే మిడ్ పాయింట్ దగ్గర వాళ్ళు ఫింగర్ని ప్లేస్ చేస్తే అదంతా బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఇదంతా ఒక ప్లేట్ అని అనుకుంటే, దీనికి కూడా కరెక్ట్గా ఈ పాయింట్కి బాటమ్ సైడ్ ఆ ఫింగర్ తోటి బ్యాలెన్స్ చేస్తే ప్లేట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. సర్కస్లో పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని బ్యాలెన్స్ చేస్తుంటారు. సో అక్కడ బ్యాలెన్స్ చేయడం అంటే ఎట్లా? ఎలా ఏ పాయింట్ దగ్గర బ్యాలెన్స్ చేస్తే బాడీ మొత్తం బ్యాలెన్స్ అవుతుందో ఆ పాయింట్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఎ పాయింట్ వేర్ ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. సో వాట్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ ఎ పాయింట్ where entire weight of the body is concentrated. Entire weight of the body ఏ పాయింట్ దగ్గర అయితే కాన్సన్ట్రేట్ అయిందో దాన్నే మనం వెయిట్ అని అంటాం. ఇట్స్ కాల్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. సో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక బాడీకి ఎక్కడ ఉంటుంది, దాన్ని ఎలా డిటర్మైన్ చేయాలి అనే దానికి మనకు 2-3 యాక్టివిటీస్ ఉన్నాయి. వాటిని ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీని మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేదానికి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఆ యాక్టివిటీస్ని స్కూల్కి వచ్చినప్పుడు నేను చేస్తాను. అయితే ఈరోజు క్లాస్లో హౌ టు లొకేట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రిక్ బాడీస్, ఇన్ కేస్ ఆఫ్ అసిమెట్రిక్ బాడీస్. అంటే యూనిఫామ్గా, అంటే ఒక సర్క్యులర్ షేప్ కానీ, ఒక స్క్వేర్ షేప్ కానీ, ఒక రెక్టాంగిల్ షేప్ కానీ, ఒక రాంబస్ షేప్ కానీ, ఇట్లా ఏదో ఒక పర్టికులర్ షేప్ అంటే సిమెట్రిక్గా ఉంటే, ఒక ట్రయాంగిల్ కావచ్చు, ఏదైనా సిమెట్రిక్గా ఉంటే ఆ కేసెస్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎలా డిటర్మైన్ చేస్తాము. అలాగే ఒక బాడీ సిమెట్రిక్గా కాకుండా అమీబా షేప్లో అసిమెట్రిక్గా ఉంటే అప్పుడు ఎలా డిటర్మైన్ చేస్తాం అనేది ఈ క్లాస్లో చెప్తాను. చూడండి, సిమెట్రిక్ కేసెస్లో ఒక బాడీ కానీ సిమెట్రిక్గా ఉంటే ఆ సిమెట్రిక్ కేసెస్లో చాలా ఈజీ డిటర్మైన్ చేయడం. ఎలా అంటే జస్ట్ లొకేటింగ్ ది మిడ్ పాయింట్. సో ఆ సిమెట్రిక్ బాడీలో మనకు మిడ్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ కింద ఆ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ మిడ్ పాయింట్ని మాత్రం బ్యాలెన్స్ చేసేటట్లు సో ఇలాగాని మనము హోల్డ్ చేసాము అని అంటే, ఆ బాడీని ఆ పాయింట్ దగ్గర అలా హోల్డ్ చేసామంటే ఆబ్జెక్ట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర మనం ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తే ఆబ్జెక్ట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ పాయింట్ దగ్గర వెయిట్ అంతా కాన్సన్ట్రేట్ అయ్యింది అనేసి. సో ఆ ఒక్క పాయింట్ని మీరు బ్యాలెన్స్ చేస్తే ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్. దిస్ పాయింట్ వేర్ ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. సో అది ఒక రెక్టాంగిల్గా మనకు ఒక రెక్టాంగిల్ కావచ్చు, లేకపోతే ఒక స్క్వేర్ కావచ్చు, లేకపోతే ఒక సర్కిల్ కావచ్చు. సో ఇట్లా రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ లేదా సిమెట్రిక్ ఆబ్జెక్ట్స్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీని డిటర్మైన్ చేయడము ఈజీనే. జస్ట్ దాని యొక్క మిడ్ పాయింట్ని ఐడెంటిఫై చేసి ఆ మిడ్ పాయింట్ని బ్యాలెన్స్ చేయాలి. సో మిడ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే మనకు అక్కడ మళ్ళీ ఇంకో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో మనము 2 లైన్స్ తీసుకొని 2 ఎడ్జెస్ని కానీ ఇట్లా డ్రా చేసాము అని అంటే
డ్రా చేసాము అని అంటే అప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే ఆ రెండు లైన్స్ మీట్ అవుతాయో ఆ పాయింట్ మిడ్ పాయింట్. సో దానికి మనం ఆ పాయింట్ని బ్యాలెన్స్ చేస్తే ఎంటైర్ బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా ఇచ్చిన ఆబ్జెక్ట్ అసిమెట్రిక్ ఆబ్జెక్ట్ అనుకోండి, సో ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇటువంటి ఆబ్జెక్ట్స్లో మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎలా లొకేట్ చేయాలి అని అంటే జస్ట్ ఇక్కడ ఈ కేసులో కూడా బాడీలోని రెండు లైన్స్ని డ్రా చేయండి. ఏవైనా రెండు లైన్స్ని డ్రా చేయండి. రెండు లైన్స్ని డ్రా చేస్తే ఆ రెండు లైన్స్ ఏదో ఒక పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఈ పాయింట్కి ఆ బాడీకి వర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. ఆ బాడీకి వర్టికల్గా ఒక లైన్ని డ్రా చేయండి. ఆ బాడీకి వర్టికల్గా ఒక లైన్ని డ్రా చేయండి. సో లైన్ని డ్రా చేస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఆ వర్టికల్ లైన్ మీద ఎక్కడో ఉంటుందన్నమాట. సో మీరేం చేయాలి అని అంటే ఫస్ట్ రెండు లైన్లు డ్రా చేస్తారు. రెండు లైన్లు డ్రా చేసిన తర్వాత ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి వర్టికల్ లైన్ డ్రా చేస్తారు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆ లైన్ మీద ఎక్కడో ఉంటుంది. అంటే మనకు ఈ థిక్నెస్ అనేది ఒక పాయింట్ కాదు కదా, ఇది లేయర్ కాదు, థిక్నెస్ సమ్ 3D ఆబ్జెక్ట్, ఇది 3D ఆబ్జెక్ట్ కాబట్టి సమ్ థిక్నెస్ ఉంటుంది. సో ఆ థిక్నెస్లో కరెక్ట్ పాయింట్ ఏంది అని అంటే దానికోసం ఏం చేస్తారంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు సస్పెండ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ సర్టెన్ రిజిడ్ సపోర్ట్. ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి ఆ ఆబ్జెక్ట్ని వేలాడదీయండి. ఆ ఆబ్జెక్ట్ని సర్టెన్ రిజిడ్ సపోర్ట్ నుంచి వేలాడదీయండి. వేలాడదీస్తే అప్పుడు మనకు అప్పుడు వేలాడదీశారనుకోండి, అప్పుడు రెండో వర్టికల్ లైన్ డ్రా చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నారు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్, జాగ్రత్తగా వినండి. ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఆబ్జెక్ట్ తీసుకున్నారు. దానికి ఏదో ఒక రెండు లైన్లు డ్రా చేశారు. ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని ఏం చేస్తారంటే సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేస్తే అది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. అక్కడ ఒక వర్టికల్ లైన్ ఇలా డ్రా చేయండి. వర్టికల్ లైన్ని డ్రా చేశారు. ఇప్పుడు ఈ వర్టికల్ లైన్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని తీసేసి ఇంకో పాయింట్ నుంచి బాడీని, అంటే ఈ పాయింట్ నుంచి ఇందాక వచ్చేసి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి సస్పెండ్ చేశారు ఆబ్జెక్ట్ని. ఇప్పుడు ఇంకొక ఇది తీసుకొని అక్కడ ఆ పాయింట్ తోటి హ్యాంగ్ చేయండి. ఆ పాయింట్ ద్వారా సస్పెండ్ చేయండి. రిజిడ్ సపోర్ట్ నుంచి ఒక థ్రెడ్డో లేకపోతే స్ట్రింగో తీసుకొని సస్పెండ్ చేయండి. సో ఇప్పుడు వేరే షేప్లో ఎట్లనో వాలుతుంది, ఎలాగో వాలుతుంది. సో ఇప్పుడు ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఈ రెండు వర్టికల్ లైన్స్ ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్నే మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం అనమాట. ఆ పాయింట్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. దిస్ ఈజ్ హౌ వీ లొకేట్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ అన్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని మనము ఒక ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని మనం హోల్డ్ చేసి పెడతామో అప్పుడు టోటల్ బాడీని బ్యాలెన్స్ చేస్తున్నట్టు, అప్పుడు ఆ ఆబ్జెక్ట్కి స్టెబిలిటీ బాగా ఉన్నట్లు. ఓకే, సో దట్స్ వాట్ ద స్టెబిలిటీ ఆల్సో. ఓకే, సో దీంట్లో కాన్సెప్ట్స్ తక్కువ, యాక్టివిటీస్ ఎక్కువ. అరౌండ్ 12 యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్ని నేను స్కూల్కి వచ్చినప్పుడు చేస్తాను అని చెప్పాను. సో this is the last video from the gravitation lesson and we'll start the next lesson. So our next lesson వచ్చేసి నేను instead of going for the next lesson floating bodies I want to go for work and energyకి వెళ్దాం అనుకుంటున్నాను. Okay, so thank you. So all of you listen to my videos carefully. Okay, so don't think that you are in holidays, you are in school, you are attending the classes. Okay, thank you.